50% లేదా 30% వరకు రిలీజ్ చేసబోతున్నారట. ఈ రిలీజ్ చేసిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కొంత స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల్లో ఈ యొక్క ఆందోళన వ్యక్తమవుతుంది. ఏంటంటే సర్పంచ్ల పెండింగ్ బిల్ ఇవ్వడం లేదని చెప్పి అది బీఆర్ఎస్ పార్టీ హయాం చేసిన తప్పైనా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఎఫెక్ట్ పడుతున్నది, ఎఫెక్ట్ చూపిస్తున్నది. సో ఇవన్నీ కూడా కలగలిపి కాంగ్రెస్ పార్టీకి స్థానికల్లా సంస్థ ఎన్నికలు వస్తే ప్రతికూల వాతావరణం ఉండదని చెప్పి కొంత దాని నుంచి బయటపడాలి, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క పెండింగ్ బిల్లుని మంజూరు చేసే అవకాశం ఉన్నదట. మరోవైపుగా నోటిఫికేషన్ కూడా జనవరి సంక్రాంతి కల్లా 10-15 తారీఖుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. చూద్దాం మరి ఏమవుతుందో. ఇక నిన్న బన్నీ విచారణ మీద మొత్తం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ విచారణ గురించే ఉత్కంఠ కొనసాగింది. అల్లు అర్జున్ విచారణలో ఏం చెప్పిండు, ఏమేం విషయాలు బయటపడ్డాయి, ఏ రకంగా ఆయన మళ్ళా విచారిస్తున్నారు, ఇవన్నీ విషయాల మీదే ఉత్కంఠభరితంగా ఈ చర్చ కొనసాగింది. పెద్దగా పొలిటికల్ అప్డేట్స్ ఏంలో చూద్దాం. ఇక ఇదే అంశాలకు సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన కథనాలను చూద్దాం. సో ముందుగా ఒకసారి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. అంటే ఒకసారి కమ్యూనిటీలో పోల్ ఉంది. ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి లేదా మీ ఓటు ఏ పార్టీకి అనేది ఒక పోల్ ఉంది. ఇక్కడ చూడండి. స్థానిక ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. అది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, లేదంటే ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో డైరెక్ట్గా వాళ్ళ గుర్తుల మీద పోటీ చేయకపోయినప్పటికీ వాళ్ళు డెఫినెట్గా కొంత మద్దతుతోనే ఆ సపోర్ట్తోనే పోటీ చేస్తారు. కాబట్టి మీ సపోర్ట్ ఎవరికి అనేది ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం ఒకసారి మార్నింగ్ న్యూస్ లైవ్ని కూడా దయచేసి షేర్ చేయండి. మార్నింగ్ న్యూస్ లైవ్ని లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇతరులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ పక్కా సమాచారంతో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అట్ ది సేమ్ టైం మీ దృష్టికి మీరేదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా డెఫినెట్గా మా దృష్టికి తీసుకురండి. తొలి వెలుగుకి డెఫినెట్గా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉండి నిలబడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. రెడీగా రొమాన్స్లో మనోళ్ళే టాప్. హైదరాబాద్లో రెచ్చిపోతున్న యువత. 2024లో ఓయో బుకింగ్స్లో హైదరాబాద్ నెంబర్ 1 వార్షిక నివేదిక ప్రకటించిన సంస్థ. 2వ స్థానంలో బెంగళూరు, ఢిల్లీ, కోలకత్తా. యువత ప్రవర్తన పైన నిపుణుల ఆందోళన. ఇక ఓయో అనగానే ఈ రొమాన్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయినట్టు అయిపోయింది. ఇక ఓయో అనే వర్డే దాన్ని ఏమంటారు, సినానిమ్స్ అంటారు కదా, సినానిమ్స్ లాగా అయిపోయింది. రొమాన్స్ అనే దానికి సినానిమ్ లాగా అయిపోయింది, అంటే పర్యాయ పదంగా అయిపోయింది. సో వాళ్ళు నివేదిక విడుదల చేస్తే హైదరాబాద్ టాప్ ప్లేస్ ఉన్నదట. ఇక బౌన్సర్లా, రౌడీలా, వ్యక్తిగత భద్రత పేరుతో గూండాయిజం, అభిమానులు ప్రజలను తోసేస్తూ హడావిడి. సో బౌన్సర్ ఇకపైన ఎవరికి పడితే వాళ్ళకి అలాట్ చేసే ముందు ఆ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో, బౌన్సర్ సప్లయింగ్ ఏజెన్సీస్ లేకపోతే ఆ కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉంటాయో, ఒక వ్యక్తికి బౌన్సర్ అలాట్ చేస్తున్నామని చెప్పే ముందు ఎంతమంది బౌన్సర్ అలాట్ చేస్తున్న విషయాన్ని పక్కాగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే పోలీస్ అధికారి దగ్గర ఉండాలి. లేదంటే అక్కడ కాంట్రాక్ట్ దగ్గర ఏజెన్సీ దగ్గర ఎంతమంది బౌన్సర్ ఉన్నారు, వారు ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్న విషయాన్ని తప్పకుండా పోలీసులు మెయింటైన్ చేయాలి. లేకపోతే రోడ్డు మీదకి వచ్చి మన స్వయంగా నా కళ్ళతో చూసిన ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఎవరో తెలియదు, ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేను. ఇంత మీడియాలో ఉన్నాం, ఇన్ని రకాలుగా మేము తెలంగాణ సమాజం మీద చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక చోట కనబడే ఉంటారు కదా, అట్లాంటి వ్యక్తి ఎవడో తెలియదు. మొత్తం చూస్తే ఒంటి మీద 2-3 బంగారం చైన్లు ఉన్నాయి, చేతికి బంగారం కడ్డీ ఉన్నది, అటు 4 బౌన్సర్లను పెట్టుకొని అడ్డం ఎవడొస్తే వాళ్ళు దొబ్బుకుంటూ పోతారు. వాళ్ళ దగ్గరికి కూడా పోయేటోడు ఉండడు, వాళ్ళ దగ్గరికి కూడా పోయేటోడు ఉండడు, వానికి ఏం ప్రాణహాని ఏమి ఉండదు, వాళ్ళ దగ్గర పెద్దగా ఏం ఒరిగేది ఉండదు. వాళ్ళు అడ్డం వచ్చిన అందరూ దోసుకుంటూ పోతున్నారు. ఈయన లైన్ క్లియర్ చేయడం కోసం వాళ్ళు దోసుకుంటూ పోతున్నారు. ఇది ఏమైందంటే ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేసే వాతావరణం ఉంటుంది ఇటువంటి వాళ్ళతోని. సో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల దగ్గర ఏ బౌన్సర్ ఎవరికి పోతున్నాడు, ఎవరికి అలౌట్ చేస్తున్నాడు, వానికి బౌన్సర్ అవసరమా, ఒకవేళ కనుక ఆ బౌన్సర్ అయినా చర్యలు పాల్పడితే డెఫినెట్గా ఆ వ్యక్తి మీద, ఎవరైతే బౌన్సర్ అలాట్ చేసుకున్నాడో ఆ వ్యక్తి మీద కేసులు నమోదు చేసే దిశగా ఉండాలి అవకాశం. ఇక అల్లు అర్జున్ కు బీపీ డౌన్, పోలీసుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి. ఇక ఆంటోనీనే అసలు సూత్రధారి అంటున్న ఒక వార్త. తర్వాత ట్రాఫిక్ చలనాలపై డిస్కౌంట్లు, ఇది తప్పుడు ప్రచారం అంట. ట్రాఫిక్ చలనాలపై డిస్కౌంట్లు ఏం లేదు, తప్పుడు ప్రచారం అంటూ పోలీసులు కొట్టిపారేశారు. ఆ తర్వాత కాళేశ్వరం కేసులో ట్విస్ట్, కేసీఆర్ హరీష్ రావుకు బిగ్ రిలీఫ్. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో షంషేర్గా సంపాదించండి, కోవిడ్ తర్వాత దేశంలో కనిపించిన భారీ మార్పుల్లో ఒకటి షేర్ మార్కెట్లో మదుపరుల సంఖ్య. ఈ మధ్య షేర్ మార్కెట్లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. షేర్ మార్కెట్లో అట్లానే పార్టిసిపేట్ చేసి ఆగమైన వాళ్ళు ఉన్నారు, పార్టిసిపేట్ చేసి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అవగాహన లేనిది ఎలా పెడతానులే, ఏలు పెడితే గిట్లనే అవుతుంది. సో కొంత ఆలోచించి చేయండి. ఇక సామాన్యుల చుట్టం, నిస్సహాయులకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ. 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూముల హక్కులకు మార్గం సుగమం. 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లోని అర్హులకు పట్టాలు.
కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రిబ్యునల్, ఇక జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి 2 అంచెల అపీళ్ల వ్యవస్థ, ఆర్ఓఆర్ 2024 చట్టంలో అనేక కొత్త అంశాలు. ఇక పక్కనే వాచస్పతి భారతవాణిపై చెరగని కృతి, శత జయంతి సందర్భంగా విలక్షణ రాజకీయ ధురంధరుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిపై ప్రత్యేక కథనాలట. నిజంగా బీజేపీ పార్టీ అయినా కూడా చాలా గొప్ప ధురంధరుడు, రాజకీయ ధురంధరుడు అంటే అంతటి స్థాయి ఆ పరం వాడొచ్చు ఆయనకి. చాలా మృదు స్వభావం. అట్ ది సేమ్ టైం ఎప్పటికీ బీజేపీ అంటేనే హిందూయిజం అనే ముద్ర ఆయన వేసుకోలేదు. ఇప్పుడున్నట్లుగా ఇష్టం వచ్చినట్టుగా కేవలం హిందువుల గురించే మాట్లాడతాం, మేము ఇతర మతాలను వ్యతిరేకిస్తాం, కేవలం దేవుళ్ళ గురించే మాట్లాడతాము, దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయాలు చేస్తామని చేయలే ఆయన. ఇక రేవతి మరణించినట్టుగా థియేటర్లో నాకు ఎవరు చెప్పలేదంటూ మరోసారి అల్లు అర్జున్ ఇదే వ్యాఖ్య చేసిన పరిస్థితి. సో ఇవి ఈనాడులో మెయిన్ పేపర్లో ఉన్న హైలైట్స్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, తప్పైపోయింది చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్ భావోద్వేగం, తొక్కిసలాట దృశ్యాలు చూసి చలించిన బన్నీ, అతడి తరపు న్యాయవాది సమక్షంలో విచారణ. ఇక పోలీస్ విచారణలో అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న అల్లు అర్జున్ సంబంధించి ఫోటో. తర్వాత మంగళవారం రోజు అల్లు అర్జున్ ఇంటి చుట్టూ కప్పిన పరదాలు. ఇక పక్కనే అదానిని ఆపలేం, ఏరోస్పేస్ డ్రోన్ల తయారీపై ఒప్పందాలు రద్దు చేయలేం, కేంద్ర అనుమతితోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు, మా వంతు చేయాల్సింది చేస్తాం, మణిపూర్ మరణకాండలో కార్పొరేట్ రంగం పాత్ర. ఇక ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ హైవేకు 2000 కోట్లు ఆర్థిక శాఖ ఆమోదం, త్వరలో పనుల ప్రారంభం, విమానాశ్రయం నుంచి 4వ నగరానికి రహదారి, 330 అడుగుల వెడల్పు, 9 రేడియల్ రోడ్లో ఇదే పెద్దది. అమ్మా 330 అడుగులు అంటే చాలా పొడవుది, అంటే చాలా వెడల్పు. సుమారుగా ఒక 6 లైన్ వస్తారా, 7 లైన్ వస్తాయా? ఇక త్వరలో బిల్లులు, 10 లక్షల లోపున్న వారికి ఆమోదం, పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు చెల్లింపు. ఇక సర్పంచ్ ఎవరైతే పనులు చేసిర్రో వాళ్ళందరికీ త్వరలో బిల్లు చెల్లింపు కార్యక్రమం ఉండబోతుందంటే, బిల్లు చెల్లించిన తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏదైతే నాగేంద్ర నీకు ఫోటో వేసినాయి ఎవరిది. సో ఇక్కడ 10 లక్షల లోపు ఉన్నటువంటి సర్పంచ్ బిల్లు చెల్లించబోతున్నారట. ఆ బిల్లులు చెల్లించిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక సైబర్ నేరాలు పైకి ట్రై కమిషనరేట్ లో 20,414 కేసులు, 20,000 కేసులు ఒక ఏడాదికే. డ్రగ్స్ కేసులో సైతం పెరుగుదల, మొత్తం 1980 మంది పెడ్లర్ల అరెస్ట్, సుమారుగా 2,000 మంది, ఒక 20 తక్కువ, 2,000 మంది పెడ్లర్లు అంటే ఈ విక్రయాలు చేసేటోళ్ళు, తీసుకొచ్చి అమ్మేటోళ్ళు. అత్యాచారాల వేధింపులపై కూడా పైకి రోడ్డు ప్రమాదాలు తగ్గిన మరణాలు, 7,861 ఘటనలో 1,798 మంది మాత్రం మృతి, ఆర్థిక నేరాలు 4,000 కోట్ల హాంఫర్ట్. నిన్న ట్రై కమిషనరేట్కి సంబంధించి నివేదిక విడుదల. ఇక కేసీఆర్ హరీష్కు హైకోర్టులో ఊరట, కెనడా శాశ్వత నివాసం కష్టమే, బియ్యం సేకరణ బంద్, రాష్ట్రంలో సేకరణ నిలిపివేసిన ఎఫ్సిఐ, 2 సీజన్ల బకాయిలు 17 లక్షల టన్నులు, ఎఫ్సిఐ తీసుకోకపోతే 6,000 కోట్ల భారం. అంటే ఇక్కడ ఏముంటుందంటే, ఎఫ్సిఐ అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్ల సేకరించి ఆ వడ్లని బియ్యంగా చేసి ఆ బియ్యాన్ని తీసుకుపోయి ఎఫ్సిఐలా స్టోర్ చేస్తారు. అయితే గత 2 సీజన్ల బకాయిలు 17 లక్షల టన్నులట. ఎక్కడ పోయినాయి ఈ 17 లక్షల టన్నులు? మరి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ బియ్యం మొత్తం పక్కదారి పెట్టినాయని పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొస్తున్నది కదా. ఈ 17 లక్షల టన్నులు బహుశా అక్కడే అయి ఉంటాయి. 17 లక్షల టన్నులు ఎఫ్సిఐ చెల్లించాల్సి ఉందట. ఎఫ్సిఐ తీసుకోకపోతే 6,000 కోట్ల భారం పడుతుంది. 15 నుంచి ఆగిన డెలివరీ, మిల్లింగ్ కేంద్రం ఉత్తర్వులు రాకుంటే నష్టమే. మనం డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత దాని పూర్తి కథనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఫార్ములా ఈ కార్ రేస్లో అప్రూవర్గా అరవింద్ కుమార్, పక్కనే ఒడిశా గవర్నర్గా ఖమ్మం పార్టీ హరిబాబు, మిజోరంకు జనరల్ వికే సింగ్. ఇక 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియామకం. వెలుగులో హెడ్లైన్ చూస్తే కనుక, 2 రోజులు మోస్తారు వానలు, బంగాళాఖాతం అల్పపీడనం రాష్ట్రంపై ప్రభావం. ఇక పంచాయతీ ఎన్నికలకు పైసల భయం, సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనుకంజ. ఊర్లలో సర్పంచ్గా పోటీ చేయాలన్నా కూడా సుమారుగా ఏం తక్కువ లేదన్న 20-30 లక్షలు కావాల్సి వస్తుంది. 20-30 లక్షలు లేని సర్పంచ్గా పోటీ చేసినామంటే అది దేనికి ఉపయోగపడదు. ఇక తెలియదు, అనుకోలేదు, తప్పు జరిగింది, తొక్కిసలాట ఘటన పైన హీరో అల్లు అర్జున్ సమాధానాలు ఇవే. చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు, మొత్తం 23 ప్రశ్నలు వేసిన పోలీసులు. ఇక పక్కనే సైబరాబాద్ లో సైబర్ క్రైమ్స్ డబుల్ అంటూ ఒక వార్త. ఆ తర్వాత రేప్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం నేరమే, రేప్ యాసిడ్
లైంగిక దాడుల బాధితులకు ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స అందించాల్సిందే. ఇక అండర్-19 విమెన్స్ T20 వరల్డ్ కప్ త్రిషా ధృతి చైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా అంటూ రేవంత్ రెడ్డి ధ్వజం. తర్వాత కాలుష్య కోరల్లో కృష్ణానది నాగార్జున సాగర్ లోకి విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థాలు. తెలంగాణ ఏపీలోని విద్యుత్ ప్లాంట్లు ఫార్మా ఇండస్ట్రీలతో కాలుష్యం. రోజు సగటున 40,000 క్యూబిక్ మీటర్ల వ్యర్థాలు నదిలోకి. ఇక ఇందిరా మైన్లకు స్పీడ్ గా నిధులు. ఆ తర్వాత మనుస్మృతి అమలుకు బీజేపీ కుట్ర. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలతో వాళ్ళ నిజ స్వరూపం బయటపడదన్న మహేష్ కుమార్ గౌడ్. ఇక సన్నాలకు 939 కోట్ల బోనస్. కేవలం బోనస్ ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఎంత? 939 కోట్లట. ఇప్పటి వరకు 18.79 లక్షల టన్నుల సేకరణ. వచ్చే ఏడాది నుంచే రేషన్లో సన్న బియ్యం పంపిణీ. అటు రైతుకు ఇటు సర్కార్కు మేలు. ఇక ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపండి. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. 143 లేఖలు రాసిన స్పందన లేదని వెల్లడి. జనవరి 21న కేఆర్ఎంబి 19వ బోర్డు మీటింగ్. రాయలసీమ ప్రాజెక్టుపై నిజ నిర్ధారణలకు సైట్ విజిట్ చేయండి. మీటింగ్ ఎజెండాను పంపిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. ఇక 25 లక్షల కుటుంబాలకు భూములు లేవు. ల్యాండ్ లేనులకే 70% దళితులే. కూలీ పనులు చేసుకుంటూ జీవనం. ధరణి కమిటీ రిపోర్టులో వెల్లడి. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 సాయం పైన సర్కార్ కసరత్తు. 25 లక్షల కుటుంబాలు ఉన్నాయట. వాళ్ళకి ఏటా 12,000 రూపాయలు ఇవ్వబోతున్నారట. దిశ విషయానికి వస్తే ఇక నేడు మెదక్కు రేవంత్ రెడ్డి చర్చి శతాబ్ది వేడుకల్లో ప్రార్థనలు. ఏడుపాయలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తునికీకి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఇక ఫిబ్రవరి 23న భారత్ పాక్ పోరు. ఇక రేప్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు. 5 రాష్ట్రాల కొత్త గవర్నర్లు. తర్వాత ఎయిర్పోర్ట్లో 10 రూపాయలకే వాటర్ బాటిల్, 20కే స్నాక్స్. అధిక ధరలకు కేంద్రం చెక్. ఇక మత్తు వదలరా. న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ. మందు మార్బలంతో పాటే చాక్లెట్ల కోసం క్యూ అట. ఇక మత్తు వదలరా. ఇక నన్న వదిలిపెట్టరా. చిల్ అయ్యేందుకు నానా అడ్డదారులు. కట్టడి చేసేందుకు సిద్ధమైన పోలీసులు. ఇప్పటికే ఫుల్ అయిన ఫామ్ హౌస్లో మొత్తం బుకింగ్స్ ఓపెన్ చేసిరట. ఆ ఫామ్ హౌస్లు ఫుల్ అయిపోయినాయట. ఒక్కో ఫామ్ హౌస్ ధర ఏది ఆన్లైన్లో చూసినా, ఇది చర్చకు వచ్చిన తర్వాత ఆన్లైన్లో చూస్తే ఒక్కో ఫామ్ హౌస్కి 25,000. మరి ఆ ఫామ్ హౌస్ల విషయం పైన పోలీసులు జర ఆరా తీయాలి. అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ కూడా పెట్టే అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఏపీ సంస్కృతి తెలంగాణకు వచ్చేసింది. ఏపీలో రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి ఇప్పుడిప్పుడే తెలంగాణ కొన్ని చోట్ల ఏకంగా అధికారికంగానే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కనబడుతున్నది. సో వాటిని కొన్ని నిలిపేయాల్సిన అవసరం బాధిత రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే కల్చర్ మొత్తం దెబ్బతింటది. ఇక రైతు భరోసాకు నో సీలింగ్. స్కీమ్ అమలుకు రిమోట్ సెన్సింగ్ సహకారం. సాగు చేసే భూములన్నింటికీ సాయం. సంక్రాంతి నుంచి అమలు. అయితే ఇక్కడ నో సీలింగ్ అనే అంశం ఏంటంటే కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంధు పథకం వస్తుందట. ఇక ఎంత అంటే లిమిట్ పెట్టలేదు. 5 ఎకరాలు 10 ఎకరాలు లిమిట్ ఏం లేదు. సాగు చేసే భూములు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వాటికి మాత్రమే రైతు భరోసా పథకం. అది కూడా నేరుగా రైతుల ఖాతాలో. ఒకవేళ కనుక ల్యాండ్ లార్డ్స్ ఉండి కౌలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి రైతు బంధు పథకం కావాలంటే అది లేని పరిస్థితి ఉండబోయేటట్టుగా కొన్ని ఏర్పాట్లు చేస్తుంటే మరి ఏర్పాటు ఎట్లా ఉంటే చూడాలి. గ్రామ పరిపాలనా ఆఫీసర్, విలేజ్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించి విఆర్ఓల స్థానంలో సర్కార్ నియామకం. రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి మారుతున్న పేర్లు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణకు జిల్లాకో పీడీ. అటు ఏసీబీ ఇటు ఈడీ. ఫార్ములా ఈ కార్ రేసులో కేసు దర్యాప్తులో అగ్రిమెంట్ పత్రాల పరిశీలన. త్వరలోనే కేటీఆర్ కు నోటీసులు. అవినీతి నిరోధక శాఖ విచారణ అధికారి మార్పు. ఇక కేసీఆర్ హరీష్ కు ఊరట. క్వాష్ పిటిషన్లపై విచారించిన హైకోర్టు. ఇక 5 జవాన్ల దుర్మరణం. పర్మిషన్ లేదని మీకు తెలియదా అంటూ నిన్న అల్లు అర్జున్ ప్రశ్నించినటువంటి చిక్కడపల్లి ఏసీపీ. ఇక సినీ ఇండస్ట్రీని బోన్లో నిలబెట్టే ప్రయత్నం. వీళ్ళు చాలా ప్రేమ చూపెడుతున్నారు ఇంకో సినీ ఇండస్ట్రీ మీద. బీజేపీలంతా సినీ ఇండస్ట్రీ మీద చాలా ప్రేమ చూపెడుతున్నారు. ఇక మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు లైన్ క్లియర్. 10 లక్షల్లోపు ఉన్న వాటిని విడుదల చేస్తాం. ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వం వీధిపాలు చేసింది. బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న డిప్యూటీ సీఎం బట్టి. ఇది దిశా హెడ్లైన్స్. ఇక చివరిగా నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ చూస్తే కనుక ఎగవేసిన బోనస్ 1560 కోట్లు. సన్నాలకు సున్నా చుట్టిన సర్కార్. ఇక్కడేమో 939 కోట్లు అని ఉన్నది సన్నాలకు ఇచ్చినట్టుగా. నమస్తే తెలంగాణ ఎగబెట్టారని చెప్పి మరి ఒక వార్త ఉన్నది. మరి వాస్తవం మీద అనుకోవాలి మనం. సన్నాలకు సున్నా చుట్టిన సర్కార్ అట. ఇక క్రైమ్ రేట్లో సైబరాబాద్. ఏడాదిలో 64% పెరిగిన నేరాలు, 122% పెరిగిన సైబర్ మోసాలు, భారీగా పెరిగిన డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల కారణంగా 793 కోట్ల నష్టం. ఇక అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో అంటూ
భూపతి రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరిక. ఇక పక్కనే టీవీ లైవ్ లో కాంగ్రెస్ నేత దాదాగిరి, నా పేరెందుకు తీసినావు, ఏమనుకుంటున్నావు, జాతీయ మీడియా లైవ్ డిబేట్ లో ఉండగా క్రిషాంక్ కు ఫోన్ చేసి బెదిరించిన రెడ్డి శ్రీనివాస్. ఇక కేసీఆర్ ఫోటో పేజీ చించేసి తారీఖులో తెలంగాణ పుస్తకం విక్రయం, రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ నిర్వాహకం. తారీఖుల్లో తెలంగాణ పుస్తకం విక్రయం, రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ నిర్వాహకం అట. కేసీఆర్ ఫోటో చింపేసిరట. ఇక సాయిరెడ్డి కేసులో అరెస్టులేవి, ఎఫ్ఐఆర్ ఎక్కడా, సూసైడ్ నోట్కు మించి ఆధారం కావాలా అంటూ ఒక వార్త. అయితే కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఘటనకు సంబంధించి క్వశ్చన్ చేస్తున్నటువంటి వైనమది. ఇక 4 గంటల పాటు అల్లు అర్జున్ విచారణ, చికటపల్లి పోలీసుల ప్రశ్నలకు బన్నీ సమాధానాలు, వాహనం లోయలో పడి 5 దుర్మరణం. ఇక బట్టలు తీసి మూత్రం పోసి, ఇది చాలా దారుణం, ఉత్తరప్రదేశ్లో జరిగిందట. ఇది మీకు చూపిస్తుంది కూడా. ఇక ఇవి హెడ్లైన్స్ గా ఉన్నాయి వివిధ వార్తాపత్రికలకు సంబంధించి. ఎక్కడ చూసినా కూడా సర్పంచ్ ఎన్నికల బిల్లుకు సంబంధించిన అంశం ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నిన్న చికటపల్లి పోలీస్ స్టేషన్ హాజరైన తర్వాత విచారణ